మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళవారం గ్రామం రెవెన్యూ పరిధిలో 16 ఎకరాల్లో కట్టడాలను అధికారులు కూల్చివేశారు. కొన్ని రోజులు గడిగమిండి ఎంత చెప్పినా అధికారులు వినకుండా కూల్చివేతలు జరిపారని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. 2019లో రాఘవేంద్ర సొసైటీకి సంబంధించిన రాఘవేంద్ర, సంతోష్, హరికిషన్, హర్ష అనే వ్యక్తులు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గిరిజనులకు పంట పొలాలకు అమ్మేశారు. అవి ఫేక్ సర్టిఫికెట్స్ అని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి విదేశాల నుంచి వచ్చి కోర్టును ఆశ్రయించారు. నోటీషన్ వస్తే మేము ఇంట్లో ఎందుకు కూర్చుంటాం? నోటీషన్ వస్తే మా సాలేదో మేము చేస్తుంటాం. ఆయన కాలేలో రాఘవేంద్ర ఉన్నాడా, హర్షవర్ధన్ ఉన్నాడా, వాళ్ళ కాలు పడుతుంటే మేము సార్ మా తప్పు అయిపోయింది సార్, మాకు ఏదో దారి చూపిండి సార్ అని వాళ్ళ కాలు మొక్కుంటుంది. మాకు తెలియకుండానే దేశీ దొంగతనం దేశీ తీసుకొచ్చేసి మొత్తం మా రోడ్డు పాలు చేసి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అన్నం లేదు, వాళ్ళకి ఏమి లేదు. మాకు మా బతుకుదేవి రోడ్డు మీద అయిపోయింది. గుండగాళ్ళకు రౌడీలగాళ్ళకు వాళ్ళకి తీసుకొచ్చేసి నిజంగా చేయాలి. మాది చౌదరిగూడ మండలం ముష్టిపల్లె తండ. అక్కడ మేము ఉన్న భూమి అంతా అమ్మేసి ఇక్కడ వచ్చి రోడ్డుకున్నది భూమి 10 గుంటలు ఉంటే ఆ 10 గుంటలు ఇల్లుతో సహా అమ్మేసుకొని ఇక్కడ వచ్చినాం సార్. అది ఇక్కడ మంచిగా కట్టుకున్నామని ఇక కట్టేసుకున్నాం. అది కట్టి కూడా చాలా రోజులు కాలేదు, 3 నెలలని అవుతుంది. అది కట్టి కూడా భూమి తీసుకొని 2 సంవత్సరం అవుతుంది, ఇల్లు కట్టి 3 నెలలని అవుతుంది సార్. అది కట్టుకొని మా ఆయన లేడు, ఈడ లేదు సార్ అని కాలు మొక్కిన సార్. ఇక మా పెద్ద బాబు ఇంట్లో వండుకున్నాడు, పండుకోసారికి పోయి దేశీ పెట్టేసినే పెట్టిరు సార్. మా ఆయన కూడా లేడు, సబరి పోయిండు అని కాలు మొక్కినా సార్. వాళ్ళకు పూజ చేస్తున్నా సార్, ఒక 2 రోజులు టైం ఇవ్వండి, మాకు టైం లేదు, ఎట్లనో కాల్ చేసుకొని వెళ్ళిపోతాం మేము. ఉండమని కూడా ఉండలు కానీ ఇల్లు మాత్రం కులగొట్టండి సార్, మీది ఏదన్నా ఉంటే తాళం వేసుకొని మాట్లాడదాం తర్వాత అని చెప్పినాం. కాలు మొక్కినాం సార్. పిల్లలు ఇంత 2 పిల్లలను తీసుకొని ఏడికన్నా వెళ్ళిపోమంటే నేను ఏడికి వెళ్ళాను సార్, నేను సావనని చేస్తా కానీ ఈయనే ఉంటా సార్ అని చెప్పిన సార్. మా ఆయన కూడా అక్కడ శబరి కూడా ముట్టలేడు, తోబలనే ఉన్నారు, ఆయనకు జ్వరం వచ్చింది, ఏడుస్తున్నాడు సార్. మా ఊరు గాలిగూడెం సార్. మేము ఎక్కడో బతుకుతుంటాం. ఇక సంతోష్ అని మాకు అట్లా భూమి ఉంది, ఇక్కడ కొనుక్కోండి, నా పేరు మీద ఉంది, నేను ఇస్తా అనుకొని గజమేమో 1100 గజం కొన్నాము. ఇక 11,000 కొన్నాము. ఇక కొంటే ఇక రిజిస్ట్రేషన్ అయింది, దానిపైన లోన్ అయింది. సరే అనుకొని మా ఊరు పోయినా, మా ఊర్లో ఉన్న భూమి అమ్మేసినాం అంతా. ఇదే ఇల్లు ఇదే ఊరు అనుకొని అన్ని అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వాళ్ళు సడన్ గా వచ్చిర్రు, మాకు నోటీస్ తెలియదు, వాళ్ళు పంపింది తెలియదు, ఏమీ తెలియదు. సడన్ గా మేము నిద్రలో ఉన్నాం, పొద్దున ఫోన్ గుంజుకున్నారు. ఇక బయట మాకు గుంజేసిర్రు, ఎంత మొత్తుకున్నా ఉండలేరు వాళ్ళు. ఇక మాకు పట్టుకున్నారు, ఇక ఎంత చెప్పినా ఆగలేరు. ఇక దేశీ వేసి కుల్లగొట్టిరు సార్. ఇక ఇదే మాట చూడు, న్యాయం చేయాలి సార్ నాకు. ఇంకా మేము ఇక్కడ 150 గజాలు కొన్నాం. అక్కడ మేము ఇల్లు కట్టుకోలేము కానీ కొంచెం రూమ్ లాగా కట్టుకున్నాం, అది మొత్తం కులగొట్టేసారు. చిన్న బాబు ఉన్నాడు, గుడిసెనే ఉంది, తీసేస్తాము, బాల్యంతో ఉంది. మా కోడలికి ఆపరేషన్ అయింది, ఉండని కానీ కాలు మొక్కినా ఏడ్చినా వాళ్ళు వదిలిపెట్టలేరు. నైట్ అంతా మొత్తం అక్కడ కెమెరాలు బలగొట్టారు, మా ఫోన్లు గుంజుకున్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. హాస్పిటల్ వెళ్తాము ఇయ్యండి అంటే కాలాలు అయ్యాలి పడినా ఇయ్యలేరు. తర్వాత అందరూ బతిలాడితే చిన్న పిల్లగాడు ఏడిస్తే అప్పుడు ఇచ్చిడ్రు ఫోన్లు. అప్పుడు మా కొడుకు ఫోన్ చేసిన, మా కొడుకు కూడా రాలే అప్పటికి, బయట కార్నాడు పనికి ఇట్లా పోతాడు. అది న్యాయం చేయండి సార్. గొడుగు గుడిసే మొత్తం గుడిచేసి బయటనే ఉంది, సామాన్ ఆడనే ఉన్నది. మాది ఏదో అనుకొని గరీబులు పెట్టుకొని కూడా చూడండి. నా ఊర్లో కూడా భూమి లేదు, ఈడ కూడా లేకుండా చేస్తున్నారు. మేము ఎట్లా బతకాలి సార్? నా పేరు సునీత, మా ఊరు గాలిగూడెం. అయితే మేము అక్కడ నుంచి వచ్చి ఇక్కడ భూమి ఉంది అని చెప్తే మేము ఇక్కడ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఇక్కడ డబ్బులు లేదని ఆ ఊర్లో ఉన్న భూమి అంతా అమ్ముకొని వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని మా మీద లోన్ కూడా తీపించుకుని ఆల్రెడీ లోన్ కూడా కడుతున్నాం. ఇంకా అదేమో భూమి ఏమో వేరే వాళ్ళది వీళ్ళది కాదు, వేరే వాళ్ళది, అసలు ఆయన వచ్చిండు అది ఇది చెప్పినారు. కానీ అది నిజమో కాదో తెలీదు మాకు, అసలు ఆ గురించి కూడా తెలీదు. కానీ వచ్చి సడన్ గా వచ్చి పొద్దునొచ్చి ఈ ఇంట్లో పండుకున్న వాళ్ళు 5ంటికి వచ్చి ఎప్పుడో 2ంటికి 3ంటికి ప్లాన్ చేసుకొనేమో మొత్తం అందరినీ దింపేసేమో మేము ఇంట్లో పండుకున్న వాళ్ళనేమో చిన్నపిల్లల్ని చూస్తలే, ముసలోని చూస్తలే, కడుపుతో ఉన్న వాళ్ళని చూస్తలే, బాలంతా కూడా ఉన్నారు, వాళ్ళందరినీ బయటికి గుంజేసినారు.
పోలీస్ బాయ్స్ వాళ్ళు పట్టుకుంటారేమో అనుకోండి, లేడీస్ వాళ్ళని కూడా తీసుకొచ్చి కూడా బయటికి గుంజారు. మరి అంత ఏం చేసినారంటే, ఓకే నోటీస్ వచ్చింది మీకు 3 సార్లు 4 సార్లు పంపించినారని వాళ్ళే అన్నారు. ఒక్కసారి కూడా నోటీస్ మా దగ్గర రాలేదు. ఒక్కసారి అవునమ్మో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదేదో ల్యాండ్ అనుకుని ఆడికి వెళ్ళి మేము కట్టుకుంటే మా తప్పు, మా మీద రిజిస్ట్రేషన్ అయింది, మేము లోన్ కడుతున్నాం, మాకు కరెంట్ బిల్ వచ్చింది, అన్ని వచ్చింది, దానికి ఎందుకో మాది కాదని ఎందుకు చెప్పాలి? మాది కాబట్టే కదా మేము ఇంత కట్టుకున్నది. వేరే వాళ్ళ భూమిలో అయితే వెళ్ళి కట్టలేం కదా, మాది కాబట్టే కదా కట్టుకున్నా. ఆ నమ్మకంతోనే కదా. మళ్ళీ మధ్యలో వచ్చి కాదు ఇది కాదు, సరే మీరు అన్నారు కదా, సరే వాళ్ళది కాదు, మీరు మాట్లాడాల్సింది. అవును ఇట్లమ్మా వేరే వాళ్ళదంట, అది ఇది కేసు నడుస్తుంది చెప్పాల్సింది. చెప్పకుండా మీరు సడన్ గా వచ్చి చిన్నపిల్లని చూడకుండా ఏం చూడకుండా లోపల నుంచి గుంజేస్తే ఏం చెప్పాలి?